అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చేటటువంటి రెండవ పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే కొత్త పిఆర్సీకి సంబంధించి రంగానికి ఇంకా ఎన్నేళ్లు కావాలి? గత పిఆర్సీలో ఇప్పటికే ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా 33 నెలల పిఆర్సీ బకాయిలను నష్టపోవడం జరిగింది. సో ఈ కొత్త పిఆర్సీకి అనుగుణంగా కొత్త పిఆర్సీ పే స్కేల్స్ను ఈ 2025వ సంవత్సరంలో ప్రవేశపెడుతున్నారా? సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పిఆర్సీ అమలు అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్కి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వేతనజీవులు ప్రభుత్వం నుండి ఆశించేవి 6 నెలలకు ఒకసారి ఇచ్చే డిఏ, 5 సంవత్సరాలకి ఒకసారి ఇచ్చే పిఆర్సీ. అయితే మొదటి పిఆర్సీ గడువు 2023 జూలై 1 నాటికి ముగిసిపోయినా నేటికి పిఆర్సీ ప్రకటించే దిశగా ప్రభుత్వం చర్యలేమీ తీసుకోలేదు. సో ప్రస్తుతం కూడా కనిపించకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 అక్టోబర్లో రెండో పిఆర్సీ అమలుకు కమిటీ నియమించబడిన వేతన సవరణ కమిటీకి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనలను సమర్పించిన నేటికి పిఆర్సీ ప్రకటించకపోవడం శోచనీయం. సో పిఆర్సీని ఆలస్యం చేస్తూ గత పిఆర్సీ కమిటీ ప్రతిపాదనలు స్వీకరించిన అనంతరం 33 నెలల సుదీర్ఘ కాలం తదుపరి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మరి ప్రస్తుతం నియమించిన కమిటీ నివేదిక సమర్పించడానికి ఇంకెంత సమయం కావాలో అంతు చిక్కడం లేదని తెలంగాణ ఎంప్లాయీస్ అయితే వాపోతున్నారు. ప్రభుత్వం కేవలం 5% మధ్యంతర వృద్ధిని ప్రకటించి పిఆర్సీని ఆలస్యం చేయడం సమంజసంగా లేదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అందుకే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సీని ప్రకటించాలని సంవత్సరన్నర కాలంగా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్న ప్రభుత్వ పెడచెవిని పెట్టడం పట్ల ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. గత ప్రభుత్వం 30% ఫిట్మెంట్తో 2018లో రావాల్సిన పిఆర్సీని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పోరాటాల ఫలితంగా తాపీగా 2020లో ప్రకటించిందండి. మరి రెండవ పిఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే 18 నెలల సమయం కావస్తున్నప్పటికీ కూడా ఇంకెప్పుడు ప్రకటిస్తారో తెలియని సందిగ్ధత పరిస్థితి అయితే నెలకొని ఉంది. వేతనాలు 1వ తారీఖు ఇస్తే సరిపోదు. ప్రభుత్వం ఇప్పటికే 4 డిఏలను పెండింగ్లో పెట్టిందండి. అంటే 2023లో 1 డిఏ, 2024లో 2 డిఏలు, 2025 జనవరిలో 1 డిఏ, మొత్తం మీద ఇలాగ 4 డిఏలను పెండింగ్లో పెట్టింది. సో వాటిని విడుదల చేసి పిఆర్సీ ఫిట్మెంట్ మంజూరు చేస్తే ప్రయోజనంగా ఉంటుందని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా డిఏలను ప్రకటించాలని ఎప్పటి నుండో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చేస్తూ వస్తున్నాయి. కానీ ఆ ప్రాతినిధ్యాలను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడంతో సంఘాలు ఉద్యమబాట పట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు పిఆర్సీ మాట దేవుడెరుగు, ముందు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లిస్తే అదే మహాభాగ్యమన్న అభిప్రాయాలు కూడా ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయండి. కేవలం నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తే సరిపోదు, మిగిలిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు. గత అక్టోబర్లో ఉపాధ్యాయ సంఘాల ఉద్యమానికి పిలుపునిద్దామని కార్యాచరణ రూపొందిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కొద్ది కాలం వేచి చూడాలని కోరగా సంఘాల ఉద్యమాన్ని విరమించుకున్నాయి. పరిష్కరించకపోతే ఉద్యమ బాట తప్పదని చెప్పేసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత పిఆర్సీ కమిటీ ప్రభుత్వానికి 7.5%తో ఫిట్మెంట్ను సిఫార్సు చేయగా నిర్గాంతపోయిన ఎస్టీయూ అలాంటి పిఆర్సీ నివేదిక ప్రతులను చింపి నిరసన వ్యక్తం చేయగా ప్రభుత్వం వెంటనే దిగివచ్చి 30%తో ఫిట్మెంట్తో పిఆర్సీని ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా మెరుగైన ఫిట్మెంట్తోనే వెంటనే పిఆర్సీని అయితే ప్రకటించాలి. గత పిఆర్సీలో 33 నెలల బకాయిలు కోల్పోయిన ఉద్యోగులు రెండో పిఆర్సీలో కూడా అటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే తక్షణమే పిఆర్సీని అందివ్వాలని కోరుతున్నారు. గత పిఆర్సీ కమిటీ ప్రభుత్వానికి సూచించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇంకా కొన్ని జీవోలు విడుదల చేయలేదు. ప్రస్తుత కమిటీ ఏ మేరకు సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సమర్పిస్తుందో వేచి చూడాలి. ఇక అన్ని సంఘాలు మూకుమ్మడిగా ప్రతిపాదించిన విషయం సిపిఎస్ విధానం రద్దు. దీన్ని కమిటీ అన్ని సంఘాలతో ఒక సమావేశాన్ని నిర్ణయించి చర్చించిన తదుపరి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తే గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉంటాయా అని సంఘాల అభిప్రాయాలు వెలుబుచ్చుతున్నాయి. ప్రభుత్వం త్వరగా తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, లేని ఎడల ఉద్యమ బాట తప్పదని ఉద్యోగోపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఏది ఏమైనా వెంటనే ప్రభుత్వం నివేదికను తెప్పించుకుని మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.